మన సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్‌కి సంబంధించిన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అలా లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చే విషయం హాట్ టాపిక్‌గా మారిన విషయాల్లో ఒకటి స్టార్ హీరోగా, పాన్ ఇండియా హీరోగా హ్యూజ్ స్టార్డమ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న దళపతి విజయ్ సొంతంగా ఒక పార్టీని స్థాపించడం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలుగుతున్న వైనం. రాజకీయాల్లో సినిమాల్లో హీరోలుగా అడుగుపెట్టి రీల్ హీరోల నుంచి రియల్ హీరోలుగా రాజకీయాల్లో అడుగుపెట్టిన హీరోల కోవలోకి హీరో విజయ్ కూడా వెళ్తారు. మరి అలాంటి హీరో విజయ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఈ మధ్య కాలంలోనే సీఎంగా అయిన తర్వాత విజయ్‌కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, విజయ్‌కి బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న స్టార్ హీరోయిన్ త్రిషకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఈ నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికీ సంబంధించిన పెళ్లి విషయాలు ఎన్నో రకరకాల రూమర్లు వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ హాట్ టాపిక్‌గా మారాయి. మరోపక్క చూసుకున్నట్లయితే విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాడు అన్న వార్త కూడా పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్టార్ హీరో విజయ్ భార్య చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇందాక మాట్లాడుకున్నట్లుగా గత కొన్నాళ్లుగా ఇతడి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో మనస్పర్ధల కారణంగా వీళ్ళిద్దరు విడిపోతున్నట్లుగా స్వయంగా విజయ్ భార్య సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చెప్పడం, పైగా ఆవిడ విడాకులకి కూడా అప్లై చేసినట్లుగా త్వరలోనే కోర్టు నుంచి విడాకులు తీసుకోబోతున్నాము అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇక ఇప్పుడా రేపా అన్న నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే ఆవిడ మళ్ళీ కోర్టును ఆశ్రయించడం, ఆవిడ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం విని కోర్టు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట. అదేంటయ్యా అంటే, తాను విడాకులకి అప్లై చేసిందే కానీ విడాకులు తీసుకోవాలని అనుకోవట్లేదని, విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను, దయచేసి తనకి విడాకులు వద్దు, తన కోరికని అంగీకరించండి అంటూ కోర్టును తిరిగి విన్నవించుకోవడం జరిగింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ షాక్‌కి గురిచేసింది. అయితే ప్రస్తుతానికి విజయ్ గారి భార్య సంగీత లండన్‌లోనే ఉంటోంది. అయితే కొన్ని నెలల క్రితమే చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించి తనకు తన భర్త నుంచి విడాకులు కావాలి అంటూ విడాకుల పిటిషన్‌ని కూడా వేయడం జరిగింది. అంతేకాదు తనకి తన భర్త ద్వారా సంక్రమించే ఆస్తులలో కూడా వాటా కావాలని, పైగా ఉంటున్న ఇంట్లో కూడా తనను ఉండే హక్కు కోర్టు ద్వారా కల్పించాలని, విడాకులు వచ్చేంత వరకు తాను ఆ ఇంట్లో ఉండే హక్కులను కూడా కోర్టు ద్వారా అడగడం జరిగింది. అయితే ఓ పక్క కోర్టు కేసు విచారణలో ఉన్న సమయంలోనే లండన్‌లో ఉంటున్న ఆమె రీసెంట్‌గానే ఒక వీడియో రికార్డింగ్‌ని కోర్టుకు తన లాయర్ ద్వారా పంపించడం జరిగిందట. తనకి విడాకులు అవసరం లేదని, విడాకులు తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను, దయచేసి తన విన్నపాన్ని కోర్టు అంగీకరించవలసిందిగా కోరుకుంటున్నాను అంటూ ఒక వీడియో రికార్డింగ్‌ని తన లాయర్ ద్వారా కోర్టుకు పంపించడం, కోర్టు ఆ వీడియో రికార్డింగ్‌ని పరిశీలనలోకి తీసుకొని ప్రస్తుతానికి కేసును కొట్టివేయడం జరిగిందట. పైగా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మళ్ళీ తన నిర్ణయం మార్చుకొని కోర్టును ఆశ్రయించే హక్కు కూడా కల్పిస్తున్నాము అంటూ కోర్టు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది అంటూ లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్‌కి గురిచేసింది. మొదట్లో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించిన ఆమె ఇప్పుడు విడాకులు అవసరం లేదు అంటూ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోపక్క త్వరలోనే హీరో విజయ్ మరియు స్టార్ హీరోయిన్ త్రిష కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ హీరో విజయ్ ప్రమాణ స్వీకారంలోనూ, అంతేకాకుండా పుట్టినరోజు సమయంలోనూ చాలా యాక్టివ్‌గా అతడితోనే కనిపించిన వైనం. ఎప్పుడైతే ఇలా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అంటూ హీరో విజయ్ భార్య సంగీత తన విషయాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చిందో, అంతకంటే ముందే త్రిష కూడా తన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తూ ఏం జరిగినా ఆ జరిగిన వాటికి మనము ఒదిగిపోయి వెళ్ళిపోవడమే కానీ దేని గురించి కూడా నేను రియాక్ట్ అవ్వాలి అని అనుకోవట్లేదు అని పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి సీఎం హీరో విజయ్ గారి భార్య సంగీత తన విడాకుల విషయంలో తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం